పెళ్లికి ముందే శారీరక సంబంధం సర్వసాధారణం అయిపోయిందంట. దాన్ని బేస్ చేసుకొనే మద్రాస్ హైకోర్టు రీసెంట్‌గా ఒక అబ్బాయి మీద కేస్ అయితే కొట్టివేసింది. యెస్, ఇది నిజం. రీసెంట్‌గా ఒక అమ్మాయి, అబ్బాయి తనతో ఫిజికల్ రిలేషన్‌షిప్‌లో 9 ఏళ్లు ఉండి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని చెప్పి కోర్టులో కేస్ ఫైల్ చేసింది. ఇద్దరూ కాలేజ్‌లో ఉన్నప్పుడు లవ్ చేసుకున్నారని అండ్ దాని తర్వాత 9 ఏళ్ల పాటు ఫిజికల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని, తర్వాత వివాహం చేసుకోవడానికి నిరాకరించాడని యువతి పేర్కొంది. అయితే ఆ అబ్బాయి కూడా కేసును కొట్టివేయాలని ఒక పిటిషన్ అయితే వేశాడు. అయితే ఆ పిటిషన్‌ని విచారించిన ధర్మాసనం 9 ఏళ్ల పాటు ఫిజికల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా కూడా అమ్మాయి వ్యతిరేకత తెలపకపోవడం, అంటే నో చెప్పకపోవడం, ఇది ఇద్దరి సమ్మతితోనే, అంటే ఇద్దరు ఇష్టపడే కలిసి ఉన్నారని భావించింది. 9 ఏళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తే దానికోసం క్రిమినల్ చట్టాల్ని ఉపయోగించడం తప్పని కోర్టు చెప్పింది. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ప్రేమ వల్ల, లేకపోతే వివాహం కోసమా, లేకపోతే పరస్పర ఆనందం కోసమా, అంటే ఓన్లీ ఎంజాయ్‌మెంట్ కోసమా అని వాళ్ళకు మాత్రమే తెలుసు. ఇలాంటి విషయాల్లో కోర్టు నిర్ణయం తీసుకోవడం అసాధ్యమని జస్టిస్ పేర్కొన్నాడు. తర్వాత ఈ కేసుని కొట్టివేయడం జరిగింది. 9 ఏళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉండి పెళ్లికి నిరాకరించడం ఎంతవరకు కరెక్ట్? అండ్ 9 ఏళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో మంచిగా ఉండి తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయని క్రిమినల్ కేసు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి.